వెల్కమ్ టు కనిష్క ఐఏఎస్. ఫ్రెండ్స్, మనం యూట్యూబ్ సిరీస్లో భాగంగా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ప్రీవియస్ సెషన్లో చాలా వాటిని మనం డిస్కస్ చేయడం జరిగింది. ఈ సెషన్కు ముందు సెషన్లో నేను క్రయోజెనిక్స్ అంటే ఏంటి, అంటే ఇప్పుడున్న కోవిడ్ సిచ్యువేషన్లో ఈ ఆక్సిజన్ అనేది ఎలా క్యారీ చేస్తారు, లిక్విడ్ ఫామ్లో ఎలా ఉంటుంది, ఆక్సిజన్తో పాటు ఇంకా ఏ గ్యాసెస్ అనేది లిక్విడ్ ఫామ్లో ఉంటాయి, ఇవన్నీ నేను ఈ సెషన్కి ముందు సెషన్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇప్పుడున్న కోవిడ్ సిచ్యువేషన్లో ఈ కరోనా వైరస్తో పాటు ఇప్పుడు కోవిడ్ పేషెంట్లని ప్రభావితం చేస్తున్నటువంటి ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే బ్లాక్ ఫంగస్. బ్లాక్ ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేది ఏంటి, అది ఎలా వస్తుంది, అది ఎలా కాంప్లికేషన్స్ క్రియేట్ చేస్తుంది అనే దాని మీద మనం ఇప్పుడు స్టడీ చేయనున్నాము. ఒకసారి మనము ఈ బ్లాక్ ఫంగస్ గురించి డిస్కస్ చేసే ముందర ఒకసారి స్కూల్ లెవెల్ బుక్స్ని మనం ఒకసారి రిమైండ్ చేసుకున్నట్లయితే మనకి కంటికి కనిపించకుండా మన సరౌండింగ్లో అనేక మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి. లైక్ బ్యాక్టీరియాస్ అని, వైరసెస్ అని, ఫంగై అని, ఈవెన్ ప్రోటోజోయన్స్ అని, ఇవన్నీ నార్మల్గా మన కంటికి కనిపించకుండా మన సరౌండింగ్ ఎన్విరాన్మెంట్లో ఉంటూ ఉంటాయి. ఒకసారి వీటి గురించి మనము అబ్జర్వ్ చేసినట్లయితే ఈ బ్యాక్టీరియా అనేది బోత్ పారాసైట్స్గా ఉంటుంటుంది లేదా ఆటోట్రోపిక్గా ఇండిపెండెంట్గా లివ్ చేయగలుగుతుంది. బట్ వైరస్ మాత్రం అది ఖచ్చితంగా ఆబ్లిగేట్ పారాసైట్గా ఉంటుంది. అంటే ఖచ్చితంగా హోస్ట్ సెల్ ఉంటేనే అది రిప్లికేట్ అవ్వగలదు, అది ప్రాపగేట్ అవ్వగలదు. అంటే దాన్ని ఆబ్లిగేట్ పారాసైట్ అని పిలుస్తారు అనమాట. ఈ వైరసెస్కి ఎలాంటి ప్రాపర్టీ ఉంటుందంటే పక్కన ఉన్నటువంటి లివింగ్ సిస్టమ్ ఏదైనా అయ్యుండొచ్చు, అది ఫంగై అయ్యుండొచ్చు, బ్యాక్టీరియా అయ్యుండొచ్చు, అనిమల్ అయ్యుండొచ్చు, ప్లాంట్ అయ్యుండొచ్చు, హ్యూమన్ అయ్యుండొచ్చు, ఎనీథింగ్ దే కెన్ అటాక్ ఎనీ ఆర్గానిజం, ఎనీ లివింగ్ ఆర్గానిజం. దానికి అవసరానికి తగినట్టుగా ఏ లివింగ్ ఆర్గానిజమ్స్నైనా ఈ వైరసెస్ అనేది అటాక్ చేయగలిగే ప్రాపర్టీస్ ఉంటాయి. ఖచ్చితంగా అలా అటాక్ చేస్తేనే అవి ప్రాపగేట్ అవ్వగలుగుతాయి, రిప్లికేట్ అవ్వగలుగుతాయి. దట్స్ వై ఈ వైరసెస్ ఆర్ కాల్డ్ యాజ్ ఆబ్లిగేట్ పారాసైట్స్ అని పిలుస్తాం. ఆ టర్మ్ ఇంపార్టెంట్. బట్ ఫంగై విషయానికి వచ్చినట్లయితే ఇవన్నీ మనము యాక్చువల్గా భూమిపై ఉన్నటువంటి లివింగ్ ఆర్గానిజమ్స్ అన్నిటినీ విట్టేకర్ క్లాసిఫికేషన్ ప్రకారం 5 కింగ్డమ్స్గా డివైడ్ చేయడం జరుగుతుంది. ఈ వైరస్ గురించి మాత్రం ఏ సైంటిస్ట్ ఎక్కడే కానీ లివింగ్ ఆర్గానిజమ్స్లో క్లాసిఫై చేయలేదు. వైరసెస్ ఆర్ జనరల్లీ కాల్డ్ యాజ్ ఎసెల్యులార్ ఆర్ నాన్ సెల్యులార్ అని పిలుస్తారు. దే ఆర్ ఇన్ బిట్వీన్ లివింగ్ అండ్ నాన్ లివింగ్ అని పిలవాలి జనరల్గా. అది కంప్లీట్గా లివింగ్ కాదు, అలా అని నాన్ లివింగ్ కాదు. ఎందుకు నాన్ లివింగ్ అని చెప్పకూడదు? అది హోస్ట్ సెల్ దొరికినట్లయితే ఖచ్చితంగా అందులో ఉన్నటువంటి జెనెటిక్ మెటీరియల్ యూజ్ చేసుకొని రిప్లికేట్ అవ్వగలుగుతున్నాయి, మళ్ళీ దాని యొక్క పాపులేషన్ పెంచుకోగలుగుతున్నాయి. బట్ హోస్ట్ సెల్ లేకపోతే మాత్రం అది జస్ట్ ఒక ఇనర్ట్ మెటీరియల్ మాదిరి ఉంటుంది, అది ఎలాంటి పనులు చేయలేవు అనమాట. అందుకోసమే వైరసెస్ అనేది కంప్లీట్గా లివింగ్ కాదు కాబట్టి ఎక్కడే కానీ క్లాసిఫికేషన్స్లో మనం స్కూల్ లెవెల్ బుక్స్లో ఎక్కడే కానీ క్లాసిఫై చేయలేదు. బట్ ఈ ఫంగై విషయానికి వస్తే మాత్రం ఇది సపరేట్గా 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్లో ఫంగైకి ఒక సపరేట్ కింగ్డమ్ స్థానం ఇవ్వడం జరిగింది విట్టేకర్ క్లాసిఫికేషన్లో. బ్యాక్టీరియాకి మొనిరన్స్ కింద, ప్రోటోజోవన్స్కి ప్రొటిస్టా కింద, ప్లాంట్స్ని సపరేట్గా, అనిమల్స్ని సపరేట్గా, బట్ ఫంగైని కూడా సపరేట్గా కేటగరైజ్ చేయబడ్డారనమాట క్లాసిఫికేషన్లో. దీని గురించి ఒకసారి మనం ఎలాగో ఇప్పుడు మనం చదివేది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పరంగా కాబట్టి ఇక్కడ మనం బ్లాక్ ఫంగస్ గురించి తెలుసుకునే ముందర ఒకసారి ఫంగై అంటే ఏందో ఒకసారి చూసినట్లయితే ఫంగై అనేది నార్మల్గా అందులో జస్ట్ లైక్ ఆల్గే ప్లాంట్స్ మాదిరి ఈ క్లోరోప్లాస్ట్ ఉండవు, దాని యొక్క ఫుడ్ మెటీరియల్స్ అవి ప్రిపేర్ చేసుకోలేవు. అలా అని అది బ్యాక్టీరియా మాదిరి ప్రోకారియాట్ కాదు, అలా అని వైరస్ మాదిరి ఏసెల్యులార్ కాదు. ఈ ఫంగై కూడా మల్టీ సెల్యులార్గా ఉంటుంది, యూనిసెల్యులార్గా ఉంటుంది. ఈవెన్ ఇట్ ఈస్ ఏ యూకారియాటిక్ మైక్రో ఆర్గానిజం కిందకి వస్తుంది ఫంగై అనేది. దీని యొక్క పర్టికులర్గా దీని యొక్క న్యూట్రిషన్ టైప్ చూసినట్లయితే మనము అవి జనరల్గా పారాసైట్స్గా ఉంటాయి. దాని యొక్క టైప్ ఆఫ్ మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ మనం చూసినట్లయితే సాప్రోఫైటిక్. ఫంగైకి ప్రత్యేకంగా సాప్రోఫైటిక్ మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఈ సాప్రోఫైటిక్ మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ అంటే ఎక్కడైతే ఈ ఫుడ్ మెటీరియల్స్ కానీ ఏదన్నా ఒక డెడ్ అండ్ డికేయింగ్ ఆర్గానిక్ మ్యాటర్ కానీ ఉన్నట్లయితే వాటి మీద ఫంగై అనేది గ్రో అవుతూ ఉంటాయి. జనరల్గా మనం అబ్జర్వ్ చేస్తుంటాం నేచర్లో. అక్కడ ఈ ఫంగై అనేది, ఆ స్పోర్ట్స్ అనేది అక్కడికి వెళ్ళి ఆ ఫంగైలో నుంచి బయటికి ఎక్స్టర్నల్గా డైజెస్టివ్ జ్యూసెస్ అనేది రిలీజ్ అయిపోయి అక్కడ ఉన్నటువంటి ఫుడ్ మెటీరియల్స్ని డైజెషన్ చేసుకొని తిరిగి రీఅబ్జార్ప్షన్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాంటి టైప్ ఆఫ్ మోడ్ ఆఫ్ న్యూట్రిషన్
ఇట్ ఈస్ ఎ పెక్యులియర్ మైక్రో ఆర్గానిజంగా చెప్పొచ్చు అనమాట ఫంగై అనేది. సో అలాంటి టైప్ ఆఫ్ మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ని సాప్రోఫైటిక్ మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ అని పిలుస్తాం. సో జనరల్గా సో ఇలాంటి డికేయింగ్ మ్యాటర్ మీద, కుళ్ళిపోతున్నటువంటి పదార్థాల మీద ఫంగై అనేది మనం అబ్జర్వ్ చేస్తుంటాం నేచర్లో. బట్ ఇక్కడ మాత్రం ఇన్ కేస్ సో ఎక్కడైనా లివింగ్ సిస్టమ్ ఎస్పెషల్లీ అనిమల్స్ మీద ఫంగై అనేది గ్రో అవుతుందంటే సో దానికి ఒక ప్రత్యేకత ఉంటుంది అనమాట. ఏంటంటే ఎప్పుడైతే మనం హైజీని మెయింటైన్ చేయకుండా ఉంటామో పర్సనల్గా, లేదా ఈవెన్ మన ఇమ్యూన్ సిస్టమ్ అయితే వీకెన్ అయిందో, అప్పుడు ఈ ఫంగై అనేది కొన్ని పారాసైటిక్ ఫంగై అనేది సో మన హ్యూమన్స్ మీద గ్రో అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. సో అలాంటి ఎగ్జాంపుల్ కిందకే మనం బ్లాక్ ఫంగైని మనం చూడొచ్చు అనమాట. సో ఎప్పుడైతే మనం పర్సనల్ హైజీని మెయింటైన్ చేయకుండా లేదా ఇమ్యూన్ సిస్టమ్ వీకెండ్ అయిందో, అప్పుడు అలాంటి కండిషన్స్లో లివింగ్ సిస్టమ్ సో మన సరౌండింగ్లో ఎయిర్లో మనం అనుకుంటూ ఉన్నాం కదా అనేక బ్యాక్టీరియాలు, వైరసెస్లు, ఫంగైలు ఇలాంటివన్నీ ఉంటాయి. సో ఈ బ్లాక్ ఫంగై అనేది కూడా ఎయిర్లో ఉంటుంది జనరల్గా. సో ఎప్పుడు ఇన్ఫెక్ట్ అవుతుంది మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది జనరల్గా వీక్ అయినప్పుడు, లేదా పర్సనల్ హైజీని మెయింటైన్ చేయకుండా సరిగ్గా లేకుండా ఉన్నట్లయితే ఇలాంటి ఫంగై అనేది ఇన్ఫెక్ట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు కోవిడ్ సిచ్యువేషన్లో ఇప్పుడున్నటువంటి ఈ రీసెంట్గా గత 1 వీక్ నుంచి మనం చూసినట్లయితే పేపర్స్లో మనం చూస్తూ ఉన్నాం బ్లాక్ ఫంగై గురించి. ఈ బ్లాక్ ఫంగై ద్వారా వచ్చేటువంటి ఇన్ఫెక్షన్నే జనరల్గా మ్యూకర్ మైకోసిస్ ఫ్రెండ్స్. ఇక్కడ మైకోసిస్ అంటున్నామంటే అది ఫంగల్ ఇన్ఫెక్షన్. సో దీని బ్లాక్ ఫంగస్ ద్వారా వచ్చేటువంటి ఇన్ఫెక్షన్ని మ్యూకర్ మైకోసిస్ అంటున్నాం. సో మైకో అనేది మీకు ఎప్పుడన్నా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మైకాలజీ అని అడిగారు అనుకోండి, అది స్టడీ ఆఫ్ ఫంగై అనేది గుర్తుపెట్టుకోవాలి. సో మైకో అనేది ఎక్కడైనా వర్డ్ మీకు కనిపించినట్లయితే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పరంగా, సో నేను లాస్ట్ క్లాస్లో క్రయో అనే వర్డ్ కనిపిస్తే అది మెయింటైనింగ్ వెరీ లో టెంపరేచర్స్ అని చెప్పా. సో ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ మనం నేర్చుకునేటప్పుడు కొన్ని స్పెసిఫిక్ టర్మ్స్ ఉంటాయి. దాన్ని బేస్ చేసుకొని మనం కింద ఉన్నటువంటి ఆప్షన్స్ని ఈజీగా ఎలిమినేషన్ చేయొచ్చు. సో అలాగే ఈ ఫంగైకి సంబంధించి ఎక్కడైనా ఏ యాంగిల్లో అయినా మైకో అని కనిపించిందంటే అది ఫస్ట్ ఫంగై రిలేటెడ్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇలా బ్లాక్ ఫంగల్ ఇన్ఫెక్షన్నే మ్యూకర్ మైకోసిస్ అని పిలుస్తారు. ఇది దేనివల్ల వస్తుందంటే మ్యూకర్ మైసెటిస్ అనే గ్రూప్ ఆఫ్ మౌల్స్ అన్నా కూడా ఫంగై కిందకే వస్తుంది అనమాట. దీనివల్ల బ్లాక్ ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేది రీసెంట్గా కోవిడ్ పేషెంట్స్లో మనం అబ్జర్వ్ చేస్తున్నాం. సో దానికి రీజన్ ఏంటంటే సో దాన్ని మనం ఒక గత 1 వీక్ 10 డేస్ నుంచి చూసినట్లయితే ఢిల్లీలో కానీ, మహారాష్ట్రలో కానీ, గుజరాత్లో కానీ ఈ బ్లాక్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్కి గురైనటువంటి కోవిడ్ పేషెంట్స్ని మనం అబ్జర్వ్ చేస్తున్నాం. దానికి రీజన్ మెయిన్గా ఏముండొచ్చు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కోవిడ్ ట్రీట్మెంట్లో భాగంగా మనం జనరల్గా లోపల వైరస్కి ఎగనెస్ట్గా ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్ అనేది బాడీలో రిలీజ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాంటి ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్ని సప్రెస్ చేయడానికి జనరల్గా కోవిడ్ పేషెంట్స్లో స్టీరాయిడ్స్ ఎక్కువగా యూజ్ చేయడం జరిగింది, ఇమ్యూనో సప్రెసెంట్స్ని యూజ్ చేయడం జరిగింది. సో దానివల్ల ఏమవుతుంది, సో వాళ్ళల్లో ఇమ్యూన్ సిస్టమ్ అనేది వీకెండ్ అయిపోతుంది. అంతేకాకుండా కొంతమంది డయాబెటీస్ పేషెంట్స్ ఉంటారు. సో వాళ్ళల్లో గ్లూకోజ్ లెవెల్ అనేది అబ్నార్మల్గా వెళ్ళిపోతుంది కోవిడ్ సిచ్యువేషన్లో. సో గ్లూకోజ్ లెవెల్స్ అనేది సరిగ్గా మెయింటైన్ అవ్వట్లేదు. సో ఇలాంటి కండిషన్స్లో ఎవరిలో అయితే స్టీరాయిడ్స్ ఎక్కువగా యూజ్ చేసి ఉంటారో, లేదా ఎవరైతే డయాబెటిక్ పేషెంట్స్ ఉంటారో వాళ్ళల్లో ఈ బ్లాక్ ఫంగై ఇన్ఫెక్షన్స్ అనేది అక్కడక్కడ మన దేశంలో చూడడం జరిగింది. సో బ్లాక్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేది వెరీ ఫ్యాటల్ డెడ్లీ ఫంగై అన్నమాట ఇది. సో ఆ ఇన్ఫెక్షన్కి గనక గురైనట్లయితే, దాన్ని గనక ట్రీట్ చేయనట్లయితే ఖచ్చితంగా దానివల్ల అనేక ప్రమాదాలను, ఇంటర్నల్ ఆర్గాన్స్ అనేది డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది, కంటి చూపు పోయేదానికి ఛాన్స్ ఉంటుంది. సో ఫర్దర్గా ఇంకా అనేక ఇన్ఫెక్షన్స్ వచ్చేదానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. అందుకోసమే దీన్ని అంత డెడ్లీగా మనం చెప్పొచ్చు అనమాట. ఎందుకు రీజన్ అంటే సో ఇలాంటి కోవిడ్ ట్రీట్మెంట్లో ఇమ్యూనో సప్రెసెంట్స్ యూజ్ చేయడం వల్ల వాళ్ళల్లో ఇమ్యూన్ సిస్టమ్ అనేది వీకెండ్ అయిపోయి ఉంటుంది. సో ఈవెన్ COVID-19 నెగిటివ్ వచ్చినప్పటికి కూడా వాళ్ళల్లో ఇమ్యూన్ సిస్టమ్ అనేది అది మళ్ళీ చిన్న చిన్నగా బిల్డ్ అవ్వాలి కాబట్టి కొంత టైం పడుతుంది. కాబట్టి అప్పుడు అవకాశం ఎయిర్లో ఉంది కాబట్టి ఈ ఫంగైకి సంబంధించిన స్పోర్ట్స్ అనేది ఎయిర్లో చుట్టూ తిరుగుతూ ఉంటాయి కాబట్టి సో ఇమ్యూన్ సిస్టమ్ ఎప్పుడైతే మన బాడీలో వీక్ అయిందో డెఫినెట్గా ఇది మన బాడీలోకి ఎంటర్ అయిపోయి మన బయోలాజికల్ సిస్టమ్స్ని డ్యామేజ్ చేసేదానికి పాసిబిలిటీ ఉంది. సో ఇది ఇప్పుడు హెల్త్ కేర్ సెక్టార్కి ఇది పెద్ద థ్రెట్గా ఉందన్నమాట. ఇప్పుడు రీజన్ ఏంటంటే ఇది ఒక సెకండరీ ఇన్ఫెక్షన్ కిందకి చూడొచ్చు మనం. దీన్నే
ఒక సెకండరీ ఇన్ఫెక్షన్ అని పిలవచ్చు, లేదా ఆపర్చునిస్టిక్ ఇన్ఫెక్షన్ అని కూడా పిలవచ్చు దీన్నే. అంటే సెకండరీ ఇన్ఫెక్షన్ ఆర్ ఆపర్చునిటిక్ ఇన్ఫెక్షన్స్ అంటే సో సిచ్యువేషన్, సో ఆల్రెడీ ఒక ప్రైమరీ ఇన్ఫెక్షన్ వచ్చేసి దానివల్ల అనదర్ సిస్టమ్ అనేది డ్యామేజ్ అవ్వడం వల్ల బాడీలో, సో దాని అంటే ఒకటేమో ఇండైరెక్ట్గా లింక్ అయింది, ఈ ఇన్ఫెక్షన్ వచ్చేదానికి డైరెక్ట్ లింకేజ్ లేదనమాట. ఇండైరెక్ట్గా కోవిడ్ అనేది రావడం వల్ల ఇమ్యూన్ సిస్టమ్ అనేది సప్రెస్ అవ్వడం వల్ల ఈ ఇన్ఫెక్షన్స్ అనేది అటాక్ అయ్యేదానికి పాసిబుల్ ఉంది. అందుకోసం వీటిని సెకండరీ ఇన్ఫెక్షన్స్గా మనం పిలవాలి. అంతేకాకుండా ఆపర్చునిస్టిక్ ఇన్ఫెక్షన్స్ అని కూడా పిలవచ్చు. ఎందుకోసం, సో ఎప్పుడైతే ఇమ్యూన్ సిస్టమ్ అనేది వీకెన్ అయిందో బాడీలో, సో ఇవన్నీ కాసుకొని ఉంటాయి అనమాట బయట ఎయిర్లో, ఎప్పుడెప్పుడు అటాక్ చేస్తామా అని. సో ఎప్పుడు అటాక్ చేయగలుగుతాయి, మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ అనేది వీకెండ్ అయిపోయి, సో సరైన యాంటీబాడీస్ అనేది ప్రొడక్షన్ లేకుండా ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఒక లోపల క్లారిటీ లేకుండా ఉన్నప్పుడు ఆపర్చునిటీ తీసుకొని ఇన్ఫెక్షన్ గురి చేయగలవు. కాబట్టి వీటిని ఆపర్చునిస్టిక్ ఇన్ఫెక్షన్స్ అని కూడా మనం పిలవచ్చు అనమాట. సో ఎప్పుడు ఈ ప్రైమరీ ఇన్ఫెక్షన్స్ వచ్చిన తర్వాత, సో అనదర్ బయలాజికల్ సిస్టమ్ డ్యామేజ్ అవ్వడం వల్ల, సో అవకాశాన్ని బట్టి అప్పుడున్న సిచ్యువేషన్ బట్టి ఇన్ఫెక్షన్ అవుతున్నాయి కాబట్టి వీటిని సెకండరీ ఇన్ఫెక్షన్స్ ఆర్ ఆపర్చునిటిక్ ఇన్ఫెక్షన్స్ అని పిలవాలన్నమాట. సో ఇది బ్లాక్ ఫంగస్ గురించి. సో ఇది జనరల్గా ఈ బ్లాక్ ఫంగల్ డిసీజ్ని మ్యూకర్ మైకోసిస్ అని పిలుస్తారు. సో మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పరంగా ఈ ఫంగై గురించి మనం తెలుసుకొని ఉండాలి ఖచ్చితంగా. సో ఈసారి ఖచ్చితంగా మనల్ని ఏదైనా ఫ్యూచర్లో యూపీఎస్సీ కానీ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎక్కువగా మైక్రో ఆర్గానిజమ్స్ మీదే ఖచ్చితంగా క్వశ్చన్స్ ఉంటాయి మనకి. సో మీరు ఎప్పుడైనా ఏదైనా ఒక మైక్రో ఆర్గానిజం గురించి మనం పేపర్లో చూసినట్లయితే ట్రై టు రీకాల్ బేసిక్స్ అన్నమాట. సో మనం స్కూల్ లెవెల్ బేసిక్స్లో మైక్రో ఆర్గానిజమ్స్ గురించి ఏం నేర్చుకున్నాం, సో అది ఏ కేటగిరీ కిందకి వస్తుందా, అది ప్రోక్యారియాటా, అది యూక్యారియాటా, సో అందులో ఇవన్నీ చూడాలన్నమాట మనం. అందులో జెనెటిక్ మెటీరియల్ ఏముంటుంది ఇవన్నీ మనం అబ్జర్వ్ చేయాలి. వైరస్ గురించి వచ్చినా, బ్యాక్టీరియా గురించి వచ్చినా, ఫంగై గురించి వచ్చినా. సో ఇప్పుడు బ్లాక్ ఫంగస్ అనేది న్యూస్లో ఉంది కాబట్టి దీని గురించి దీంతో పాటు ఈ బేసిక్ ఫంగై గురించి బేసిక్ టెర్మినాలజీ అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో నెక్స్ట్ సెషన్లో మనం ఇంకో కొత్త టాపిక్ గురించి డిస్కస్ చేస్తాం. దట్స్ ఆల్ ఫర్ దిస్ సెషన్.